ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సో ఇప్పుడు అమ్మాయి మైనరా కాదా అనే ఒక సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. సో ఇక్కడ పోలీసులకి ఏదైతే మోయినాబాద్ పోలీసులకి ఇచ్చినటువంటి దాంట్లో మైనర్ అని చెప్పారు. సరే, వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు తీసుకోలేదు, ఆ అమ్మాయి మైనర్ అని చెప్పారు కాబట్టి వాళ్ళు పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. దాని తర్వాత పోక్సో పడింది, పోక్సో తర్వాత సెక్షన్ 6 రెడ్ పడింది. సో అంతా సైమల్టేనియస్గా జరిగిపోతుంది. చట్టం పని తన పని తాను చేసుకుపోతుంది. సో ఇక్కడ వరకు ఎలాంటి అనుమానం ఎవరికీ లేదు. సరే, కొద్ది రోజులుగా అరెస్ట్ ఎందుకు ఆగింది, లేకపోతే అసలు ఎక్కడున్నాడు బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ అని చాలామంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కొడుకుతో ఆగస్టు 9, 2025 అరుణాచలం వెళ్ళారు. ఎవరెవరు? ఆ అమ్మాయి, వాళ్ళ నాన్న, వాళ్ళ తల్లి, ఈ యొక్క బండి భగీరథ్, ఈ అబ్బాయితో అందరు కలిసి వెళ్ళారు. ఆ తర్వాత సెప్టెంబర్ 20, 2025 విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అండ్ ఆ తర్వాత నవంబర్ 11, 2025 శ్రీశైలం వెళ్ళారు. సో ఆ స్వామివారి దర్శనం కోసం. అండ్ కరెక్ట్గా డిసెంబర్ 30, 2025 తిరుపతి వెళ్ళారు. సో అంటే ఇతనితో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలని ఒకసారి చుట్టేశారు. సో బాగానే ఉంది, అతన్ని అన్ని పుణ్యక్షేత్రాలకి తిప్పారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కరెక్ట్గా డిసెంబర్ 31 ఈ యొక్క కేసు బయటపడడం జరిగింది. సో ఆ రోజున ఆ అమ్మాయి మీద పలుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని బండి భగీరథ్పై పోక్సో కేసు పెట్టారు. సో ఓకే, ఫైన్, బాగానే ఉంది. ఒక్కసారి మీరు మనం టీవీ స్క్రీన్పై చూస్తున్నారు ఆ యొక్క మోయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్. సో అది ఎక్స్క్లూజివ్గా మీరు మనం టీవీ పైన చూస్తున్నారు. డిసెంబర్ 31 సో సరిగ్గా తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వెంటనే ఆ తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే వచ్చేసారు. సో విఐపి దర్శనం అవుతుంది, మంచిగా అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి వెళ్ళొచ్చారు, బాగానే ఉంది. సరిగ్గా ఒకరోజు గ్యాప్లో 31 అంటే అందరూ అలా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆ టైంలో ఎంజాయ్ మూడ్లో, హ్యాపీ మోడ్లో ఉంటారు కాబట్టి వీళ్ళు ఫామ్ హౌస్కి వెళ్ళారు. సో ధనవంతుల బిడ్డలు బయటికి వెళ్ళారు అనుకుందాం, ఓకే. ఆ రోజున ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్లో మీరు ఒకసారి గమనించండి. ఆ ఫామ్ హౌస్ లోపలికి ఆ వెహికల్ వచ్చింది, కార్ వచ్చింది. కార్లోంచి లెఫ్ట్ సైడ్లో ఏదైతే డ్రైవర్ పక్కన సీట్లో నుంచి బండి భగీరథ్ దిగాడు. సో బండి చాలా క్యాజువల్గా దిగాడు, ఎలాంటి గొడవ కానీ అక్కడ ఇష్యూ నాన్సెన్స్ ఏమీ లేదు. క్యాజువల్గా దిగి రావటం మనం గమనిస్తున్నాం అక్కడ. సో దాని తర్వాత వేరే అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని కూడా లోపలికి తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి కూడా డ్రైవర్ సీట్లో దిగింది, చాలా క్యాజువల్గా దిగింది. అక్కడ ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్ళారు అనేది అక్కడ అసలు పాయింట్ కాదు, కానీ ఎఫ్ఐఆర్లో ఆ పాయింట్ నమోదైంది. సరే, ఇంకా ఆ అమ్మాయి మద్యం సేవించాడని లేకపోతే ఆ అమ్మాయి చెప్పిందని ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్నారు కదా. సో గత 4-5 రోజులుగా ఆ యొక్క అమ్మాయి పేరు నేను మెన్షన్ చేయను, బట్ ఎన్నిసార్లు ఆ అమ్మాయి సిగరెట్ తాగే వీడియోలు కావచ్చు, ఆ అమ్మాయి మందు తాగే వీడియోలు కావచ్చు, లేదంటే ఆపోజిట్ వాళ్ళకి ఏదైతే లిప్స్టిక్ వేయటం మనం చూసాం. అండ్ దాంతోపాటుగా వాళ్ళ ఇంట్లో బండి భగీరథ్కి తన చేత్తోనే గోరు ముద్దలు పెడుతుంది. ఆ వీడియోస్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో. సరే, అంటే ఈ వీడియోలు ఎందుకు వైరల్ అవుతున్నాయి అనే విషయాన్ని కొంచెం మనం అంటే కొన్ని డాట్స్ మనం కనెక్ట్ చేసుకుంటే, ఏ పార్టీ వాళ్ళు లేకుండా ఈ వీడియోలు, ఆ అమ్మాయి ఫోటోలు బయటికి వచ్చేవా? ఎవరు షేర్ చేశారో అందరికీ తెలుసు. నిజంగా రాజకీయాలకు అతీతంగా కల్వకుంట్ల కవిత చాలా మెచ్యూర్గా ఒక మాట మాట్లాడారు. అనవసరంగా ఆ పిల్లగాడిని ఎందుకు లాగుతారు అని. సరే, ఓకే, అంటే నిజంగా ఆ అబ్బాయి కనుక ఆ తప్పు పనికి పాల్పడితే, లేదంటే నిజంగానే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి చేస్తే నిజంగా చట్టం తన పని చేసుకుపోదు. ఆ రోజున ప్రధాని మోడీ గారి సభలోనే బండి సంజయ్ వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కరాఖండిగా చెప్పాడు. ఏమని? ఒకవేళ నా కొడుకు కనుక ఆ తప్పు చేస్తే నేను దేనికైనా సిద్ధమే, వాడు శిక్ష అనుభవించడానికి సిద్ధమే అని చాలా కరాఖండిగా చెప్పాడు. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే
నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. మరి బీఆర్ఎస్ నేతల ఇన్వాల్వ్మెంట్ లేకుండా బీఆర్ఎస్ నేతలే కావాలని చెప్పి ఆ యొక్క పిల్లాడిని టార్గెట్ చేస్తున్నారని, వాళ్ళ తండ్రిని ఎదుర్కోలేక ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత అనలేదా? ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇవాళ? బీఆర్ఎస్ నేతల వల్లే ఆ అమ్మాయి ఫోటోలు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఇంటిమేట్గా ఉన్న పిక్స్ కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి భగీరథ్కి గోరుముద్దలు తినిపించే వీడియో కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చిన రీజన్ ఎవరికి? ఇప్పుడు ఒక పోక్సో కేసు పడింది, ఒక మైనరు, సరే ఆ అమ్మాయి మైనర్ అనుకుందాం, ఆ అమ్మాయి మైనర్ అనే కేసులో స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆ అక్నాలజ్మెంట్ తీసుకొచ్చేంత వరకు కూడా పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి ఎఫ్ఐఆర్ బయటికి రాదు. అసలు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ తెలిసినటువంటి వాళ్ళే ఆ యొక్క పోలీస్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఎఫ్ఐఆర్ నెంబర్ తెలిస్తేనే, మళ్ళీ తెలియకపోతే కుదరదు. సో మరి ఎలా సర్క్యులేట్ అయింది? అసలు ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఎలా సర్క్యులేట్ అయింది? ఆ అమ్మాయి పేరు ఎలా బయటకు వచ్చింది? వాళ్ళ అమ్మా నాన్న కేసు పెట్టారని ఎలా బయటకు వచ్చింది? వాళ్ళిద్దరు ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరి వల్ల బయటకు వచ్చాయి? సో దీనికి సమాధానం చెప్పాలి చాలామంది. అందరూ మాట్లాడితే 3 సార్లు అఘాయిత్యం చేశాడు. ఆల్రెడీ మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఆ అమ్మాయి చాలా క్యాజువల్గా ఆ ఫామ్ హౌస్లోకి నడుచుకుంటూ వస్తుంది. మరి అక్కడ అసలు తప్పేం జరిగింది నాకు అర్థం కావట్లా. మరి ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనుకుందాం. మరి వీళ్ళమ్మ వీళ్ళ నాన్న మైనర్లా? వాళ్ళు మేజర్లు కదా. ఒకసారి ఇబ్బంది పెట్టాడు, వెళ్ళింది కాబట్టి ఇబ్బంది పెట్టాడు. సరే బండి భగీరథ్ మంచోడు కాదనుకుందాం, వెళ్ళింది ఇబ్బంది పెట్టాడు కదా. మరి మిగతా 2 సార్లు ఎందుకు వెళ్ళింది అమ్మాయి? మీకు చెప్పకుండానే వెళ్ళిందా? ఒక మైనర్ ఆడపిల్ల, మీరు చెప్పినట్టు విధంగా మాట్లాడుకుందాం, ఒక మైనర్ ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వచ్చింది అంటే మీ పర్మిషన్ లేకుండా కాదు కదా. మరి ఒకవేళ మీకు చెప్పలేదు అనుకుందాం, అంటే మీ పాపని మీరు సరిగా పెంచలేదు. లేదు మీకు చెప్పే వెళ్ళింది అనుకుందాం, అంటే మీకు ఇష్టపూర్వకంగానే పంపించారు కదా అక్కడ. అంటే కేవలం టార్గెట్ చేయడం కోసమే ఇలాంటి గేమ్స్ ఎందుకు అనేది ఇవాళ చాలామంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఈ కేసులో అంటే మేలు ఫీమేలు, లేకపోతే అమ్మాయి తరపునే న్యాయం చేయాలి, అబ్బాయి తరపునే న్యాయం చేయాలి, ఎవరు మాట్లాడరు. కానీ కొన్ని నిజాలనే ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ని ఫాలో అవ్వకుండా చట్టం ఉంది కాబట్టి, రాజ్యాంగంలో మాకు హక్కు ఉంది, సో మైనర్ కాబట్టి ఏదైనా చేయొచ్చు, లేదంటే ఎలాగైనా సరే అపోనెంట్స్ని ఇబ్బంది పెట్టచ్చు, లేదంటే వాళ్ళ వెనకాల ఏదైతే విక్టిమ్స్ వెనకాల. సో ఇప్పుడు నేను విక్టిమ్సే అంటున్నా, ఎందుకంటే కేసు మొత్తం అయిపోయి తేలేంత వరకు వాళ్ళు బాధితులే. ఎందుకంటే మన సమాజం అలా ఉంది. నేను అక్కడ బండి భగీరథ్ చేయలేదు అని చెప్పట్లేదు, ఆ అమ్మాయి బాధితురాలు అని కూడా నేను చెప్పట్లా. ఆ అమ్మాయి బాధితురాలే అంటిల్ ప్రూవ్ అయ్యేంత వరకు. సో ఇప్పటికే డీజీపీ ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ విన్నారు, దాని తర్వాత సెక్షన్ విత్ రెడ్ పెట్టారు. దాదాపుగా ఈ కేసుతో ఒకవేళ కనుక ప్రూవ్ అయితే బండి భగీరథ్కి స్టేషన్ బెయిల్ అసలు రాదు, యాంటిసిపేటరీ బెయిల్ పొరపాటును కూడా రాదు. సో వాళ్ళ నాన్న కేంద్ర మంత్రి అయినా ఇంకోటైనా పొరపాటును కూడా రాదు. 20 ఏళ్ళు ఒకవేళ ఇది ప్రూవ్ అయితే 20 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఈ కేసులో వీళ్ళు అరుణాచలం వెళ్తారు, విజయవాడ వెళ్తారు, శ్రీశైలం వెళ్తారు, తిరుపతి వెళ్తారు, మళ్ళీ తిరుపతి వెళ్ళొచ్చిన తెల్లారే అదే రోజున 3 సార్లు అఘాయిత్యం చేశాడంటారు. ఫామ్ హౌస్కి వెళ్ళి ఆ అమ్మాయికి బలవంతంగా మద్యం సేవించాడని. అంటే ఆ అమ్మాయి వీడియోస్ నేను చూపించలేను అంతే, మీకు తెలిసే ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో మీరు చూడలేదా? మీరు చూడకపోతే మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఫ్రెండ్స్ అనుకోవచ్చు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. నేను ఆ అమ్మాయి క్యారెక్టర్ని లేకపోతే నేను కానీ మనం టీవీ కానీ మా ఉద్దేశం అది కాదు. కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని లోతుపాట్ల గురించి మాత్రమే నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తున్నా. 3 సార్లు బలవంతంగా చేశారు పలానా అపార్ట్మెంట్లో అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగా ఫస్ట్ టైమే ఆ అమ్మాయి రియలైజ్ అయి ఉంటే సెకండ్ టైం వెళ్ళలేదు కదా, థర్డ్ టైం వెళ్ళలేదు కదా. అండ్ ఇంకోటి, ఆ అమ్మాయి మైనరా కాదా అనే విషయం, ఆ అమ్మాయి ఆధార్ కార్డులో ఒక ఏజ్ ఉంది, బానిఫైడ్ సర్టిఫికేట్లో ఒక ఏజ్ ఉంది. ఆ అమ్మాయి ఏదైతే 2021లో ఒక కేసు అయింది నిర్మల్లో, ఒక కానిస్టేబుల్ని రోడ్డు మీద గుద్దేశారు. ఆ అమ్మాయి డ్రైవింగ్ చేస్తుంది. సో అప్పటికి 2021కి
ఆ అమ్మాయి ఏజ్ 15 ఇయర్స్. ఏది 2021 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఆ అమ్మాయి ఏజ్ 15 ఏళ్ళని చూపించారు. సో 21, 22, 23, 24, 25, 26. మరి ఆ అమ్మాయి మైనర్ ఎట్లా అవుతుంది? మైనర్ కాదు కదా. సో ఇదే పాయింట్లో మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ అని చెప్పి వీళ్ళు ఏదైతే పేట్ బషీరాబాద్ పిఎస్లో కేసు పెట్టిన తర్వాత బయటకు వచ్చిన ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ అమ్మాయి మైనర్ నిర్ధారించేశారు. సరే, మహిళా పక్షపాత సమాజం అనుకోండి, చట్టపరంగా వాళ్ళకి ఉన్న ఈ యొక్క హక్కులు కావచ్చు, ఈ యొక్క సెక్షన్లు కావచ్చు పెట్టేశారు అనుకుందాం. దాని తర్వాత క్రాస్ చెక్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు బండి భగీరథ్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో నిర్మల్లో ఆనాడు 2021లో డిసెంబర్ 9వ తారీఖున జరిగినటువంటి కేసు వివరాలు ఒకసారి తీస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పటికి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజర్. సో అంటే ఇక్కడ నేను కంప్లీట్గా ఆ మైనర్ గర్ల్ని కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు ఇక్కడ టార్గెట్ చేసే విధానం ఇది కాదు. కానీ దాని వెనుక జరుగుతున్న కుట్రని, ఎందుకంటే ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కొంతమంది అంటే రాజకీయాలకు సంబంధం లేనటువంటి నాయకులు, రాజకీయాలకి సంబంధం లేనటువంటి పిల్లలతో, సో అంటే ఎదుటివాడిని దెబ్బ కొట్టాలంటే వాడి వీక్నెస్ మీద కొట్టాలి. సో డైరెక్ట్గా వాడిని కొట్టలేనప్పుడు ఆబ్వియస్లీ వీక్నెస్ మీద కొట్టాలి. ఇంకోటి జరిగిందనో, ఇలాంటి సంఘటన, ఇంకోటి సంఘటన, రేపొద్దున సో కాల్డ్ పొలిటీషియన్స్, సో కాల్డ్ బిజినెస్ మ్యాగ్నెట్స్, మేము పెద్దవాళ్ళం, మాకు ఒక హోదా ఉంది, మేము ఎమ్మెల్యేలం, మేము మాజీ మంత్రులం, లేకపోతే మేము ఎంపీలం, మేము అది ఇదని చెప్పుకునే సో కాల్డ్ నాయకులు, బిజినెస్ మ్యాగ్నెట్స్, రేపొద్దున మీ కూతుళ్ళు, మీ కొడుకులు ఇలాగే ఒకవేళ జస్ట్ కలిశారనే, లేకపోతే ఫ్రెండ్స్ ఉండకుండా ఉండరు. ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అంకుల్కి ఫ్రెండ్ ఉంటుంది, ఒక ఆంటీకి ఫ్రెండ్ ఉంటుంది, ఒక అమ్మాయికి ఫ్రెండ్ ఉంటాడు, ఒక అబ్బాయికి ఫ్రెండ్ ఉంటుంది, అందరికీ ఉంటారు. అన్ని ఏజ్లో, అన్ని జెండర్స్కి, అన్ని ఏదైతే వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఏజ్ని బట్టి ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, బిగ్గెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. బయటికి వెళ్ళాలంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, పార్టీకి వెళ్ళాలంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, టూర్కి వెళ్ళాలంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, పక్కన రూమ్లో మనతో పాటు ఉండాలంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, బిజినెస్ పరంగా చేయాలంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, లేకపోతే ఇంటికి వెళ్తే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆఫీస్కి వస్తే ఒక ఫ్రెండ్ ఉంటాడు. మరి రేపొద్దున కనుక ఇదే బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా బయటకు వచ్చి వీళ్ళు ఇలా చేశారంటే అప్పుడు అసలు ఆ చట్టం, ఆ హక్కుకి ఉన్న వాల్యూ ఏంటి? అంటే ఎలాంటి ఎథిక్స్ పాటించకుండా నేను ఆ అమ్మాయిని అసలు ఆ అమ్మాయిని ఎలాంటి ఉద్దేశం ఆ అమ్మాయి మీద నాకు లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక మైనరు, ఆ అమ్మాయి ఒక బాధితురాలు అని నేను చెప్తున్నా. ఇది ప్రూవ్ అవ్వాలి, ఇది మస్ట్గా ప్రూవ్ అవ్వాలి. ఒకవేళ ప్రూవ్ అయితే కనుక బండి భగీరథ్ 20 ఏళ్ళు పడుతుంది. ఆల్రెడీ లెటర్ కూడా రిలీజ్ చేశాడు. దాదాపుగా 2 రోజులు నాకు టైం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో వితిన్ 24 hours నేను సిట్ విచారణకు నేను హాజరవుతా అని చెప్తున్నాడు. నాకు సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, డిసెంబర్ 31, 2025 మోయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర అయితే ఆ అమ్మాయి చాలా క్యాజువల్గా నడుచుకుంటూ రావడం కావచ్చు, ఆ అమ్మాయి చేసిన చాట్స్ కావచ్చు. సరే, వాళ్ళు ఎలిగేషన్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఎలిగేషన్ వీళ్ళు చేస్తున్నారు, చట్టం దగ్గర ఉంది కాబట్టి బాగానే ఉంటుంది. కానీ మధ్యలో కొన్ని శక్తులు ఏవైతే ఉంటాయో, అదృశ్య శక్తులు, ఆఫ్ ద రికార్డులు చేసే ఒక యుద్ధం, నిజంగా అది ఆగట్లేదు. దానివల్ల ఈ కేసు తీవ్రత మరింత పెరుగుతుంది. ఇక్కడ నిజంగా అమ్మాయిని గనక ఇబ్బంది పెట్టాడు అంటే సమాజం సహించదు. మనకున్న చట్టాలు, మనకున్న సెక్షన్లు వదిలిపెట్టవు. కానీ అసలు ఈ కేసులో, ఎంటైర్ కేసులో మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి.